తాడి చెట్టు పొడుగుంటాడు వాడు, తాళప్రమాణ దేవుడు, నల్లని చింతపండు ముద్దలు ఉంటాడు వాడు. ఇక వాడికి గౌడికి చర్మానికి తేడా లేదు. ఒళ్ళంతా ఇంతంత ఎలుగుబంటి రోమాలు కొన్నట్టు రోమాలు ఉండేవాడికి. తీవ్రమైన కోరలతో, ఎర్రని చింతనిప్పులు లాంటి కళ్ళతోటి, అప్పటిదాకా తెగ తిని మాంసం, ఆ మాంసం తిన్న కారణం చేత కోరలన్నీ నెత్తుటితో తడిసి ఆ నెత్తురు గెడ్డం మీద పడి విచిత్రమైన వికృతాకారంలో ఉన్నాడు వాడు. అంటే వాడి కోరలు రక్తంతో తడిసున్నాయి, జూలులో ఉన్న గడ్డము నెత్తుడితో తడిసింది. వాడు ఎంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచో అని వాసన పసిగట్టి, వస్తోంది వాసన, మామూలు వాసన కాదు, నరవాసన అనుకున్నట్ట. రాక్షసులకి నరవాసన తెలిసిపోతుంది. ఈ చెమట ఉందే మన శరీరం మీద నుంచి వచ్చే చెమట, అది వాడికి చెరుకు రసంలో ఉంటుందిట. వాడికి ఎంత ఇష్టమో ఈ రాక్షసులకి. ఈ పులులకు కూడా అంతే. మానవుల్ని ఎలా పసిగడతాయి అంటే వీళ్ళ చెమటని బట్టి. పాపం ఎక్కడో లక్క ఇంట్లో వేడిలోంచి ఈ నడకలోనూ ఈ ప్రయాణంలోనూ ఉండడం వల్ల వీళ్ళందరికీ శరీరానికి బాగా చెమట పట్టింది. ఆ చెమట ఒక విచిత్రమైన సువాసన కింద ఈ రాక్షసుల ముక్కులకి అనిపిస్తుంది. అందుకని వాడు వాసన పసిగట్టి ఒక్కసారి కొండగుహలో పడుకున్నవాడు లేచి నిలబడి చూశాడు. పొడుగ్గా ఉన్నాడు వాడు. వాడికి వెంటనే మర్రి చెట్టు కింద ఉన్నటువంటి మంచి దీర్ఘదేవుడు, వజ్రం వంటి శరీరం కలిగిన వాడు, బంగారపు రంగులో ఉన్నవాడు అయిన భీముడు అటు ఇటు తిరుగుతూ కనబడ్డాడు. అరే వీడు ఎంత ఉన్నాడు రా, వీడు ఏనుగులో ఉన్నాడు, ఇటువంటి వాడిని పీనుగుని చేసుకు తింటే కదా శరీరానికి బలం పుష్టి, వీడు ఒక్కడేనా అని చూస్తే ఆ భీముడికి పక్కనే మర్రి చెట్టు కింద పడుకుని ఉన్న ఇంకో 5గురు కనబడ్డారు. ఇక వాడికి ఆనందం వచ్చేసింది. ఒక్క దెబ్బకి 6 పెట్ల, ఒక్కొక్కళ్ళు మంచి లొట్టలు వేసుకు తినడానికి పనికొచ్చే శరీరాలతో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తింటే అబ్బబ్బబ్బా జన్మధన్యమైపోతుంది. ఈ మధ్యన ఈ దరిద్రపు జంతు మాంసం తప్ప మాట వరసకు కూడా మానవ మాంసం దొరకటల్లా. నీరసమైన అంటే రసం లేని, రుచి లేని ఈ జంతు మాంసాలు నాకు చికాగ్గా ఉన్నాయి. ఈ రాక్షసులకి ఏంటంటే ఎప్పుడు జంతువులే తినడం వల్ల అడవిలో పెద్దగా మనుషులు దొరకకపోవడం వల్ల విసుగు వస్తుంది వాళ్ళకి. మనుషులు తగిలితే అప్పుడప్పుడు విందు భోజనం అన్నమాట. అంటే నాబోటి వాడు అప్పుడప్పుడు మంచి నేతితో తయారు చేసిన చక్కెర పొంగలో దద్దోజనో తింటే ఎలా భావిస్తాడో, వాడికి అప్పుడప్పుడు మనిషి దొరికితే అంత ఆనందం. ఎప్పుడు చూసినా ఈ సింహాలు, పులులు, ఏనుగులు, ఈ పీనుగులైనా తినడం, ఒక్కసారైనా ఒక మనిషి దొరికితే బాగుండని అనుకునేవాట. కానీ వీడున్నాడని తెలిసి ఆ అడవిలోకి మనుషులు రావడం మానేశారు. అందుకని వాడికి ఈ మధ్యన మంచి భోజనం లేకుండా పోయింది. భోజనం పెచ్చ ఒక్కొక్కళ్ళకి. మాలాంటి వాడు ఎలా ఉన్నా తినేస్తాం, ఏదో శరీరం నడిస్తే చాలు. కొందరికి రుచులు కావాలి, దద్దోజనం చేయించుకుందామా లేకపోతే కట్టు పొంగలు చేయించుకుందామా అని పాపం నాలాంటి పండితులు అనుకుంటే కొంతమంది, మరి కొంతమంది ఈ పూట దిక్కుమాల గురువుగారి దగ్గర ఎప్పుడు చప్పిడి కూడా తింటున్నాం, ఇదే మా అమ్మ దగ్గరికి వెడితే చేపలు తినచ్చు, కోడి తినచ్చు, అందుకోసం గురువుగారు వదిలిపోయేవాడు కూడా ఉన్నారు దిక్కుమాల మాంసం కోసం. అందుకని మొత్తం మీద వీడికి మాంసం పెచ్చ, ఈ మాంసంలో కూడా నరమాంసం పెచ్చ. అందుకని వాడు బాగా ఆలోచించాట, మన అదృష్టవశాత్తు చాలా కాలం తర్వాత రుచి కలిగినటువంటి మానవ మాంసం తినే యోగం వచ్చింది అని ఇలా నాలుకలు మెలివేసుకుని నోట్లో పైకి కిందకి ఇలా లొట్టలు వేసుకుంటూ చూశాడు. వెంటనే వాడికి చెల్లెలు గుర్తుకొచ్చింది. నేనెందుకు వెళ్ళడం అని, చెల్లెలా హిడింబా ఇలా రా అన్నాడు. ఆ హిడింబ వచ్చింది. చెల్లెలా ఎన్నాళ్ళయ్యింది మానవ మాంసం తిని, ఎప్పుడు చూసినా నీచమైన మృగమాంసమే తింటున్నాం, పిచ్చి పిచ్చి అడవి కోళ్ళు, పిచ్చి పిచ్చి ఎలుగుబంట్లు ఇవి తిని విసిగిపోయాను. ఇప్పుడు చూడు ఎదురుకుండా ఎటువంటి దృశ్యమో, ఎవళ్ళో 5గురు నిద్రపోతున్నారు, ఒక ఏనుగులాగా ఉన్నటువంటి దృఢమైన శరీరం కలిగిన వాడు వాళ్ళ కాపలాకు వస్తున్నాడు. భగవంతుడు నా ఆకలిని చూచి వీళ్ళందరినీ ఆహారంగా పంపినట్టున్నాడు. ఇందులకిమ్మెయిల్ మనుజులెన్నడు వచ్చిరే నీ ఆనందము పొంది నిర్భయమునల్ చెయ్యనింతురే ఇట్లు వంటయిల్ కుందెలు సొచ్చే వేగజని కోమలి వారల చంపి తెచ్చిన కొందగ వండి పెట్టు మురసోత్కట మానవ మాంస ఖండముల్. ఈ అడవిలోకి ఈ మధ్యకాలంలో మాట వరసకైనా మానవులు వచ్చారా? ఈ హిడింబుడనేవాడు ఒకడున్నాడని తెలుసుకుని మానవులు అడవిలోకి రావడం మానేశారు. పోని వచ్చారనుకుందాం, వస్తే మాత్రం నేనున్నానని తెలిసిన మనుషులు ఆనందంగా, నిర్భయముగా, హాయిగా, గాఢంగా నిద్రపోతారా?
ఇది చాలా విచిత్రంగా ఉన్నది. బహుశా వీళ్ళకి నేను అనేవాడిని ఉన్నానని తెలియదేమో, అందుకే ఇంత సుఖంగా నిద్రపోతున్నారు. సందేహం లేదు. వంటింట్లోకి కుందేలు వచ్చినట్టుగా వచ్చారు. అందుకే ఇక్కడ గొప్ప జాతీయ పదం వాడాడు. ఇట్లు వంటయుల్ కుందేలుసొచ్చే. కుందేలు వంటింట్లోకి వచ్చిందంటే మాంసాహారులకు ఎంత ఆనందం అండి. కుందేలు కోసం వెతుకుతూ ఉంటే, వండుకు తినడానికి మాంసం కోసం వెతుకుతూ ఉంటే, కుందేలు పాపం విందు కోసం నేనే వచ్చానని ఇంట్లోకి వస్తే ఒక టక్కర పట్టుకుని వండుకు తినేడు. అప్పటి నుంచి వంటింట్లోకి కుందేలు వచ్చింది అని ఒక సామెత పుట్టిందనమాట. ఈ విధంగా వంట ఇల్లు కుందేలు చొచ్చినట్టుగా ఈ మానవులు నిర్భయంగా మన గుహ దగ్గరకు వచ్చారు. సందేహం లేదు. ఇక నాకు ఆకలి తీరేలాగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ 6గురిని పట్టుకుని తీసుకొచ్చి ముక్కల ముక్కల కింద తరిగి రసంతో కూడిన రుచితో కూడిన మానవ మాంసఖండాలు మసాలాలు దట్టించి ఉల్లికారం పెట్టి నాకు పెట్టు, నేను కడుపునడ్డ తినేస్తాను. తొందరగా వెళ్ళు. అందులో అర్ధరాత్రి దాటిన తర్వాత సంధ్యా సమయంలో తినడం అనేది రాక్షస లక్షణం. మానవులకి రాక్షసులకి ఏమిటి తేడా అన్నారు. మానవులేమో పగలు వెలుకుగా ఉండి రాత్రి నిద్రవుతారు, రాక్షసులు రాత్రి వెలుకుగా ఉండి పగలు నిద్రవుతారు. ఇంకా మానవులు రాత్రిపూట 12 దాటిన తర్వాత మళ్ళీ పొద్దుటి దాకా ఏమీ తినరు. కానీ రాక్షసులకు అప్పుడే ఆకలి ఎక్కువ వేస్తుంది. అందుకని వాడు ఏమన్నాడు, ఈ బ్రాహ్మీ ముహూర్తం వచ్చేలోపు ఆ మానవుల్ని తీసుకురా, నరికేయి, ఆ మానవ మాంసఖండాలు మంచి మసాలా దట్టించి వండు, కడుపు నిండా తింటాను, నీకు కూడా కొంచెం పెడతాను అనగానే ఇదిగో నిమిషంలో వస్తానన్నయ్యో అని బయలుదేరింది. హిడింబ దూరం నుంచే వీళ్ళని తీసుకురావడానికి బయలుదేరిన ఆవిడ చూసింది. నిజానికి ఆవిడ ఎప్పుడూ మానవ మాంసం తినదు, జంతు మాంసం తప్ప. అన్నగారి కోసం అప్పుడప్పుడు మానవుల్ని తెస్తూ ఉంటుంది. అటువంటి ఆవిడ ఇప్పుడు ఎలాగైనా సరే ఈ మానవుల్ని చంపడం అనే ప్రవృత్తి మా అన్నయ్య నుంచి మానిపిస్తే బాగుండనుకుంటున్నావిడికి ఎదురుగుండా భీముడు కనబడ్డాడు. అటు ఇటు తిరుగుతూ ఆయుధం లేకుండా, భీముడి దగ్గర అప్పుడు ఏ ఆయుధం లేదు, కేవలం చేతులు తప్ప. అటువంటి భీముడిని ఠీవిగా చేతులు వెనక్కిలా పెట్టుకొని నడుస్తున్నటువంటి వాడిని చూచింది. ఆవిడికి మతిపోయింది. అంతవరకు అటువంటి అందగాడు ఉంటాడని ఆవిడికి తెలియదు. బంగారపు రంగులో మంచి వక్షస్థలంతో ఆజానుబాహుడై బలిష్టమైనటువంటి శరీరంతో ఉన్న భీముడిని చూడగానే ఒక్క క్షణకాలం ఆవిడ నిశ్చేష్టురాలైపోయిందిట. వనజాతాయతనేత్రు ఉన్నత బృహద్వక్షస్థలు సింహ సంహను పాండవ సింహముల్ హృదయ జన్మాకారు ఉద్యన్మహాశని కల్పస్థిర బాహు చూచుచు మనోజాతాగ్ని సంజాత వేదనయై రాక్షసి కామరోపధర మర్త్య స్త్రీ స్వరూపంబునను. తామర పువ్వు రేకుల్లా విశాలమైన కళ్ళు కలిగిన వాడు. ఆయన కళ్ళు చాలా అందంగా వెడల్పోయిన కళ్ళట, అవి కూడా తామర రేకుల్లో ఉన్నాయి.